ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏలూరు నుంచి తెలుగుదేశం తరపున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్ట మహేష్ యాదవ్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా జరుగుతోంది మీ క్యాంపెయినింగ్ మొత్తం? బాగా జరుగుతుందండి. 7 కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాము. ఓకే. ప్రతి గుండెని టచ్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నాము. ఇక్కడే అర్థమైపోయింది, ఫస్ట్ వర్డే అనేసారు కదా, ప్రతి గుండెను టచ్ చేస్తున్నామని. ప్రతి వ్యక్తిని అనలే. రాజకీయాలకు చాలా కొత్త మీరు. మరి ఎలా మీకు అపోజిషన్ అంతా కూడా మీకంటే కొంత మేరకు, మరీ కాకపోయినా కొంత వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, ఎలా అనిపిస్తుంది? ఎలా ఫేస్ చేయబోతున్నారు వాళ్ళని? అపోజిషన్ పార్టీ ఇప్పుడు ఉండే అతను కూడా కొత్త అతనే. వాళ్ళ ఫాదర్ ఎక్స్పీరియన్స్డ్, అతను కూడా కొత్త అబ్బాయే, నేను కూడా కొత్తోడినే కాబట్టి ఇద్దరికి సేమ్ ఫైట్. మీ దగ్గర ఉన్న 7 నియోజకవర్గాల్లో మొత్తం కూడా టీడీపీకి లేవు, జనసేన ఉంది, అట్ సేమ్ టైం బీజేపీ కూడా ఉంది. ఆ ప్లేసెస్ లో ఎలా మరి మీకు సపోర్ట్ ఎంతవరకు లభిస్తుంది అనుకుంటున్నారు? లేదండి, ఎన్డీఏ కూటమి, ఇప్పుడు ఉండే కూటమి అంతా కూడా కంబైన్డ్గా బాగా చేస్తున్నారు. ఈసారి 7 కాన్స్టిట్యున్సీలు కూడా మేము గెలవబోతున్నాం. అంతేనా? అంతే అండి. నెక్స్ట్ మీ ఫ్యామిలీలో వచ్చేసరికి 3 ఇచ్చారు టికెట్స్. ఇన్ని టికెట్స్ ఒకే ఫ్యామిలీలో ఇవ్వడం ఏంటి అనే చర్చ నడుస్తూ ఉంది. అంటే ఫ్యామిలీలో 3 వేయడం కాదండి, ఫ్యామిలీలో క్రెడిబిలిటీ ఉండేటోళ్ళకి అందరికి ఇచ్చినారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు, ఎప్పుడో నుంచి 2 సార్లు పోటీ చేశారు, పోటీ చేసి ఓడిపోయారు, మళ్ళీ పోటీకి మళ్ళీ నిలబడ్డారు. ఆయన నిలబడ్డాడు, ఆయన క్రెడిబిలిటీ ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఇవాళ ఇంకొక సీట్ ఉంది, ఇంకొక సీట్ వాళ్ళకి పోయినసారి ఇచ్చిన దాంట్లో కూడా 2 ఓడిపోయారు. ఓడిపోతే మళ్ళీ వాళ్ళ డాటర్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో బీసీ క్యాండిడేట్ ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచించుకున్నప్పుడు నాకు సార్తో ఉండే రిలేషన్స్ అయినా కానివ్వండి, సార్ నన్ను అబ్జర్వేషన్ చేయడం అయినా కానివ్వండి, నేను ఇన్ఫ్రా కంపెనీలో ప్రాజెక్టులు చేసిందన్నీ కూడా ఆయనకు ఐడియా ఉంది కాబట్టి ఆ రకంగా నా క్రెడిబిలిటీని బట్టి ఆయన ఇచ్చారు. కానీ ఫ్యామిలీకి 3 ఇవ్వాలనో ఆ రూల్ ఉందనో ఏది లేదండి. పార్టీ విన్నింగ్ రావాలి, మన ఎన్డీఏ కూటమి సక్సెస్ఫుల్ అవ్వాలని ఎవరికి ఇస్తే బెటర్ ఉంటుందో ప్రతి ఒక్కరిని సర్వే చేసి ఐవీఆర్ కాల్ చేసి నాకు అనౌన్స్ చేయకముందు నా ఐవీఆర్ తీసుకున్నాక ఐవీఆర్లో నాకు మంచి పర్సెంటేజ్ వచ్చినాక నన్ను క్యాండిడేట్ అనౌన్స్ చేశారండి. ఏదో ఊరికనే తీసుకొని ఇక్కడ పెట్టి అబ్బాయిని పెట్టేశారు, వాళ్ళు ఎవరో రికమెండ్, అట్లా ఏం జరగలేదండి. రికమెండేషన్ అనేది ఈసారి జరగలేదు. ప్రతి ఒక్కటి సర్వే చేసి సర్వేలో ఈ క్యాండిడేట్ని పెడితే ఎట్లుంటుందో పల్స్ చెక్ చేసి ఆ పల్స్ ప్రకారం ఐవీఆర్ కండక్ట్ చేసి ఐవీఆర్లో సక్సెస్ అయితేనే మనల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ మరోలా వినిపిస్తోంది, మీ టికెట్ తీసుకోవడం కోసం డబ్బు ఏర్లై పారించారు అని చెప్పేసి. ఎక్కడుంది డబ్బులు పారడానికండి? ఉంటే ఇవ్వమనండి, నేను అదే పెడతా. ఖర్చులు ఏమైనా ఉంటే విపరీతంగా ఖర్చు జరుగుతుంది. డబ్బులు లేక మేము ఇబ్బంది పడుతున్నాం, పార్టీ అడుగుతున్నాం డబ్బులు లేక ఎట్లా చేయాలని. అది కాదండి, క్రెడిబిలిటీని బట్టి క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చారండి. మీకు 2 అసెట్స్, ఓ పక్క యనమల గారు, సేమ్ టైము మీకు బాగా క్లోజ్ రిలేటివ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, 2 ఎక్స్పీరియన్స్లు తీసుకొని వర్క్ చేస్తున్నారా? లేదండి, వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ ఎలక్షన్లలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు ఇప్పుడు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మేజర్లీ ఫ్రెండ్సే అందరు సపోర్టింగ్ చేస్తున్నారు, అందరూ ఫ్రెండ్సే సపోర్టింగ్ చేస్తున్నారు. నేను ఓన్లీ ఫేసే, బ్యాక్ ఎండ్ అంతా వాళ్ళే నడిపిస్తున్నారు. ఎందుకు అంటే ఆయన కూడా బిజీ ఉండబట్టే? అందరూ బిజీ అండి, వాళ్ళ డాటర్ అక్కడ పోటీ చేస్తున్నారు, వాళ్ళు బిజీ. మా ఫాదర్ అక్కడ పోటీ చేస్తున్నాడు, ఆయన బిజీ. అట్లనే నేను ఇక్కడ పోటీ చేస్తున్నా, నా పని నాది, దీంట్లో ఇంకెవరు ఇది లేదు. ఫాదర్ కూడా ఇంతకుముందు టీటీడీ చేశారు కదా, అవును, ఆయనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఆయన కనీసం ఆయన అడ్వైజ్ అన్న తీసుకుంటున్నారా? లేదండి, నేను ఫోన్ మాట్లాడే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 days అయిపోయింది. నేను నైట్ ఎప్పుడో 12-1 అవుతుంది వచ్చేటప్పటికెల్లా, మార్నింగ్ మళ్ళీ 5 o'clock బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఆయన ఫీల్డ్కి వెళ్ళేటప్పటికెల్లా నాకు దొరకట్లేదు, నేను దొరికినప్పుడు ఆయన దొరకట్లేదు, ఇద్దరికి మ్యాచ్ టైమింగ్ సెట్ అవ్వట్లేదు. సడన్ గా పాలిటిక్స్ లోకి వచ్చేసారు మీరు. అంతకుముందు ఎక్కడ తిరిగింది, ఏది చిన్న పదవులు చేసింది అట్లా కూడా ఏం లేదు, సడన్ గా పాలిటిక్స్ లోకి వచ్చారు. వచ్చినప్పుడు మరి మీకు అసలు ఇక్కడ సమస్యల పట్ల ఏ రకమైన అవగాహన ఉంది, ఇక్కడ అసలు ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ మీకు అవగాహన ఉందా అసలు? నేనండి ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేటోడు నేను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఎస్పెషల్లీ సంక్రాంతికి ఎక్కువ వచ్చి పోయేటోళ్ళం. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్న భీమవరంలో, ఇక్కడంతా కూడా రెగ్యులర్గా వస్తున్నాం. కానీ నాకు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ మేజర్లీ వినబడేది ఏదంటే చింతలపూడి ప్రాజెక్టు, అలాగే పోలవరం ప్రాజెక్టు. కొంచెం ఇక్కడ ఉండే ఫ్రెండ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఐడియా ఉంది. ఏరియా కొత్తది కానీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అందరు రైతులకు ఉండే టైప్ ప్రాబ్లమ్సే, అందరు యువతకు ఉండే టైప్ ప్రాబ్లమ్సే.
ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడైనా అడ్రస్ చేస్తున్నాం, ఇక్కడ కూడా అడ్రస్ చేస్తున్నాం అండి. మీకు అసలు ఫస్ట్ మీరు నరసరావుపేట అడిగి తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి పంపించినట్టు మీరు నరసరావుపేట అడిగి అనుకున్నారు కదా? నేను ఎప్పుడు టికెట్ అడగలేదండి. ఓకే. సారే పిలిచి ఒకరోజు నరసరావుపేట బాగుంటుందేమో ఆలోచిద్దాం అమ్మా అని 2 years బ్యాక్ ఎప్పుడో చెప్పారు. సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా వేస్తానండి అని చెప్పాను. అది అయిపోయినాక మళ్ళీ సార్ ఒకరోజు పిలిచి, లేదు నరసరావుపేట వద్దామా, మేము కృష్ణదేవరాయలకి ఇవ్వాలనుకున్నా అంటే, ఓకే సార్ నాకేం ప్రాబ్లం లేదన్న. మళ్ళీ ఏమనుకున్నారేమో ఒకరోజు మళ్ళీ పిలిచి, ఏలూరు అయితే బాగుంటుంది నీకు, నేను సర్వే చేయించాను బాగుంది, ఐవేర్ కూడా చేయించాను బాగుంది, నువ్వు అయితే బాగుంటుంది అంటే, సరే అండి మీరు ఎట్లా చెప్తే అట్లా అని అట్లా ఏలూరుకి రావడం జరిగింది. ఓకే. డైరెక్ట్ పెద్ద ఆయన చెప్పారా? పెద్ద ఆయన. మీరు నాన్ లోకల్ అనేది బాగా వినిపిస్తోంది. నాన్ లోకల్ అతనికి అసలు ఏం తెలియదు, ఇక్కడ రాజకీయాలకి కొత్త, ఒకటి సమస్యల పట్ల అవగాహన కూడా లేదు, ఏం చేస్తాడు ఇక్కడ అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. అదే అండి, వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? ఇవాళ నేను వచ్చి ఆల్మోస్ట్ 15 days అయిందండి. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమనండి వాళ్ళ ప్రాబ్లమ్స్లో. అంతేనా? ఇవాళ నేను తెలుసుకునింది, నేను స్టడీ చేసి, నేను ప్రతి ఒక్క సమస్య గురించి తెలుసుకుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇంక్లూడింగ్ పోలవరం డ్యామ్ కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎంతో విజిట్ చేశాను. ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర కూడా విజిట్ చేశాను. కొల్లేరు సమస్య ఉంటే వాళ్ళని కూడా కలిశాను, అందరినీ కలిసి అందరినీ మాట్లాడాను. ఇవాళ నాకంటే బెటర్ పర్సన్, తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక్కోండి. నేను ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాను, నేను ఇక్కడే ఉంటున్నానండి. ఇల్లు కూడా ఇక్కడే తీసుకున్నాను. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి భూమి కూడా కొన్నాను. నిన్ననే ఇల్లు డిజైన్ అంతా కూడా ఫైనలైజ్ చేశాను, ఇంటీరియర్ వాళ్ళని పిలిచి. 19వ తారీఖు భూమి పూజ కూడా చేస్తున్నాను. ఇంకా 3 నెలల్లో ఇల్లు రెడీ అయిపోతుంది, స్టార్ట్ చేసేస్తున్నాను. 3 months అయిపోతుందండి. ఎందుకంటే నేను విన్ అయినాక ఇక్కడే కూర్చొని పని చేయాలండి. సో ఐ షుడ్ బి అవైలబుల్ టు పీపుల్ హియర్. సో ఆ రకంగా పని చేస్తున్నాను. ఇది ఓన్లీ నన్ను ఈ అబ్బాయిని ఇబ్బంది పెట్టడానికి తప్పితే ఈ 2 మాటలు మాట్లాడుతున్నారు, కానీ అలాగేం లేదు. నేను ఇక్కడే ఉంటున్నా, అందరికీ అందుబాటులో ఉంటున్నాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా రాత్రి అర్ధరాత్రి కూడా నా దగ్గరికి వస్తే ఆ సమస్య తీర్చడానికి నేను ఇక్కడే ఉంటున్నాను. ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంటు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పుట్టా మహేష్ యాదవ్ గారికి ఎందుకు ఓటెయ్యాలి అంటే ఏం ఆన్సర్ చేస్తారు? ఒకటి, యువకుడిని, కాంట్రాక్టరింగ్ కాబట్టి నాకుండే నాలెడ్జ్, నేను కాంట్రాక్టర్, నేను సివిల్ ఇంజనీర్ యాజ్ ఏ స్టడీ ఆల్సో. సో నాకుండే నాలెడ్జ్ అబౌట్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ 7 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నేను తీసుకున్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు ప్లస్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్స్టిట్యున్సీలో. అలాగే యువతకి పరిశ్రమలు తీసుకొని రావాలన్నా, నాకు ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ తీసుకొని రావడానికి నాకు ఒక లింక్స్ జిఎంఆర్ వాళ్ళతో అయినా కానీ, ఆదాని వాళ్ళతో అయినా లింక్స్ ఉండేదైనా కానీ, వాళ్ళ ఫ్యాక్టరీస్ అయినా నేను తీసుకొని రావడానికైనా కానీ, జిఎంఆర్ వాళ్ళతో అప్పుడే మాట్లాడి ఉన్నానండి. ఇక్కడ 2 జూట్ మిల్స్ క్లోజ్ అయి ఉన్నాయి, ఆ రీవోక్ చేయడానికి ఏమైనా సాయం చేయొచ్చు అంటే, ఎలక్షన్ అయిపోయిన దక్షిణ వర్కౌట్ చేద్దామన్నారు. ఇంకొక 4 ఇక్కడ ప్లాంట్స్ పెట్టడానికి, ఒకటి బయోఫ్యూయల్ ప్లాంట్ ఒకటి పెట్టడానికి మాట్లాడుతున్నాను వేరే కంపెనీతో. షుగర్ కేన్ కంపెనీ వాళ్ళు బయోఫ్యూయల్ కంపెనీ పెట్టడానికి ఒకటి మాట్లాడుతున్నాను. సో మా యువతకి పరిశ్రమలు తీసుకొని రావడంలో కూడా నేను సహాయపడతానండి. అలాగే మన యంగ్స్టర్స్ ఎవరున్నారో బిజినెస్ పెట్టడానికి, నేను ఫారిన్ కంట్రీస్లో స్టార్టప్ కంపెనీస్కి, చాలా కంపెనీస్కి స్టార్టప్ కంపెనీస్ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. నాకు ఆ లింక్స్ అన్నీ ఉన్నాయి ఫారిన్ కంపెనీ. ఆ కంపెనీస్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే కంపెనీస్లలో మంచి ఐడియా ఉండి ఎవరికైనా కంపెనీస్ పెట్టి డెవలప్ చేసుకోగలుగుతారు అనుకున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చి పెట్టడానికైనా కానివ్వండి. అలాగే మహిళలకు కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళకు కూడా ఏమైనా పరిశ్రమలు పెడతామంటే వాళ్ళు కూడా పెట్టడానికి, వాళ్ళకు కూడా ఒక సహాయం చేయడానికి. అలాగే రైతులకి గిట్టుబాటు ధర రావడానికి, అక్వా రైతులకి గిట్టుబాటు ధర రావడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను పార్లమెంట్లో వినిపించడానికి, ఇవన్నీ చేయడానికి నేను చేయగలుగుతాను ఇవన్నీ. అందుకని నాకు ఓటు వేయండి అని అందరిని అడుగుతున్నాను. ఒకవేళ మీరు గెలిస్తే ఫస్ట్ ఏ ప్రాబ్లమ్స్ మీద మీరు దృష్టి సారించబోతున్నారు మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద? మేజర్లీ అండి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలండి. వచ్చిన తక్షణమే సార్తో కూర్చుంది, పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ ఫండ్స్ ఎట్లా తీసుకొని రావాలి, ఏంటి, పోలవరం ప్రాజెక్ట్ గురించి వర్కౌట్ చేయాలి. అలాగే కొల్లేరు సమస్య ఉంది, కొల్లేరు సమస్యని ఫస్ట్ తీరుస్తాం. వాళ్ళకి మాట కూడా చెప్పాను, నేను విన్ అయిపోయిన తక్షణం ఫస్ట్ మీటింగ్ వాళ్ళతోనే పెడతానని చెప్పాను. వాళ్ళతో కూర్చొని కొల్లేరుకి ఒక రెగ్యులేటర్ ఇది చేయాలి, అది కూడా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను. ఈ 2 సమస్యలు ఫస్ట్ టేక్ ఓవర్ చేస్తానండి. అక్కడి నుంచి పామ్ ఆయిల్ ఫార్మర్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయండి.
మన ఏలూరుని స్మార్ట్ సిటీగా ఉండేది దాన్ని ఆ స్టేటస్ తీసేశారు. ఆ స్టేటస్ మళ్ళీ తీసుకొని రావాలి. ముందు ఉన్నదని మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు తీసేశారు, అది ఉంటే వీళ్ళకేమి ఇబ్బంది నాకు తెలియదు కానీ తీసేశారు. అది కూడా స్మార్ట్ స్టేటస్ తీసుకొని రావాలి. అలాగే వందే భారత్ ట్రైన్ వెళ్తుంది, అది కూడా స్టాప్ ఇక్కడ కావాలి. ఆ స్టాప్ ఉండడం వల్ల కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. సో ఆ కనెక్టివిటీ కోసం కూడా మాట్లాడాలి. మేజర్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇంకా డీప్గా పోతే వచ్చే రోజులలో అన్ని కూడా అడ్రస్ చేస్తాను. ఇంకొకటి, మీరు వచ్చిన తర్వాత, మీరు రాక మునుపు అనుకుంటా, రీసెంట్గానే చాలా మంది టీడీపీని వీడి వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బడా నేతలు. మరి వాళ్ళు పరిస్థితి ఏంటి? వాళ్ళు వెళ్ళడం వల్ల మీకు ఏమన్నా నష్టం ఉంది అని అనుకుంటున్నారా? అంటే ఎవరో కార్యకర్తల్లో ఆబ్వియస్గా ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్లో వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతే ఆపోజిషన్ పార్టీ ఉంది అండి, అక్కడికి వెళ్ళి జాయిన్ అయి ఉంటారు. ఏముంది అది? మీకేమన్నా? ఏం లేదండి, వీఆర్ క్లియర్ అండి, వీఆర్ హియర్ టు సర్వ్ పీపుల్ అండి. సో వీ డోంట్ వాంట్ టు ప్యాంపర్ ఎనీబడి, వీ వాంట్ టు సర్వ్ పీపుల్. విల్ ఫోకస్ ఆన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద పీపుల్ అండ్ వీ వాంట్ టు టెల్ దెమ్ దట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ దెమ్. మనం ఏం చేస్తామో జనాలకు చెప్తున్నామండి. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ డిసిషన్ ఆఫ్ పీపుల్ నో అండి. ఆబ్వియస్లీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి, ఓటర్లు అందరికంటే అంతే కదండి, వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. సో ఎవరు వాళ్ళకి రైట్ పర్సన్ అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళతోనే ఉంటారు. ఏజ్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, క్యాస్ట్ అన్ని, ఇంకా క్వాలిఫికేషన్ అన్ని కూడా. రైట్. సీనియర్ లీడర్స్ ఏమన్నా మీకు అపోజ్ చేయటం కానీ, లేకపోతే సీనియర్ లీడర్స్ నుంచి సపోర్ట్ లభించకపోవటం కానీ అట్లా ఏమన్నా ఉందా? లేదు, అందరినీ కలుపుకోబోతున్నామండి. ప్రతి ఒక్కరు మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. 7 కాన్స్టిట్యున్సీలు తిరుగుతున్నాను కదా, 7 కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జెస్ అందరు పెద్దోళ్ళే, నాతో పోల్చుకుంటే అందరు పెద్దోళ్ళే. వాళ్ళు ఏజ్లోను ఎక్స్పీరియన్స్ లో కూడా పెద్దోళ్ళు. బట్ వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగానో కొడుకుల్లాగానో నన్ను పట్టుకుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, నన్ను అందరూ కూడా చాలా ఇష్టంగా తీసుకొని పోతారు. తర్వాత పబ్లిక్కి మీరు డైరెక్ట్గా కలుస్తున్నారు కదా చాలా ఏరియాస్లో, వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏముంది మీకు? పబ్లిక్ మేజర్గా ఇష్యూస్ చెప్పేది ఏంటంటే అండి, గిట్టుబాటు ధర రావట్లేదండి. పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, 24,000 రూపాయలు వచ్చేది వాళ్ళకి, ఇవాళ 13,000 రూపాయలు కూడా రావట్లేదండి వాళ్ళకి. సో 50% పడిపోయింది రేటు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇంపోర్ట్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళ రేటు తగ్గిపోవడం. సో ఇంపోర్ట్ అయ్యేది కూడా క్వాంటిటీ అవైలబుల్ ఎక్కువ ఉండడం వల్ల, సో ఎక్స్పోర్ట్ చేస్తే వీళ్ళకి ఒక రేట్ ఎక్కువ, కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది. సో ఆ ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ చేయడానికి వీళ్ళకి క్లియర్గా ఇది చేయాలి. అలాగే పాత పామ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ ఏ ఉన్నాయో అవన్నీ చాలా వరకు మూతపడిపోయినాయండి, ఒక 2-3 ఉన్నాయి ఇప్పుడు. సో అవన్నీ కూడా కొత్త పామ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ రావడమా, లేకుంటే ఉండేదాన్ని రివోక్ చేసుకుంది వీళ్ళందరికీ మళ్ళీ ఇది చేసుకోవడమా, అది మేజర్ ఇష్యూ అండి. అట్లనే వరి రైతులకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళ పర్టిక్యులర్ యూనిట్స్కే సప్లై చేయాలి, మిల్స్కే సప్లై చేయాలి, అక్కడ కూడా వాళ్ళకి ఫిక్స్డ్ రేట్ ఇస్తున్నారు. అదేంటి వాళ్ళ ఇష్టం కదా, ఎక్కడైనా సప్లై చేయొచ్చు? లేదండి, అదే రూల్ అండి. ఒక రైస్ మిల్లులు ఉన్నాయండి ఇక్కడ, ఆ రైస్ మిల్కే సప్లై చేయాలి. వాళ్ళు ఇచ్చిన మోనోపోలీ ఆ రేట్లోనే ఇవ్వాలి, రైతులను కూడా వదిలిపెట్టలేదండి వీళ్ళు. అందుకే గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు ఓటేసి కొత్త గవర్నమెంట్ తెచ్చుకొని బయటపడదామని చూస్తున్నారు. వాళ్ళు పండించిన పంట వాళ్ళ ఇష్టం కదా. లేదండి, కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళు ఇచ్చిన రేట్ వీళ్ళు తీసుకోవాల్సిందే. తీసుకొని ఎక్స్ట్రా క్వాంటిటీ ఉన్నా కూడా మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారు. అంటే మేజర్గా ఫస్ట్ ఇష్యూ ఏది చెప్తున్నారు మీకు? అది నేను అడుగుతున్నాను. మేజర్ ఇష్యూస్ రైతులే అండి, రైతులే. ఎందుకంటే హోల్ మా కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఇక్కడ రైతులే ఎక్కువ ఉండేది కూడా. అక్వా రైతులైనా కానివ్వండి, పామ్ ఆయిల్ రైతులైనా కానీ, వరి రైతులు, మైజ్ రైతులు ఇక్కడ ఎక్కువ ఉండేది. సో వీళ్ళ సమస్యలు ఎక్కువ. మాది ఇక్కడ అర్బన్ ఎక్కువ లేదండి, రూరల్ ఎక్కువ. సో రూరల్ ఎక్కువ ఉంది, రూరల్లో ఈ ఇష్యూస్ ఎక్కువ అండి. రోడ్స్ కూడా చాలా ఏరియాస్ రోడ్స్ అయితే వరస్ట్ అండి. 2019 అయిపోయినాక ఒక్క రోడ్ కొత్తది వేయలేదండి, ఒక్క రోడ్ కొత్తది వేయలేదు. మనం వచ్చినాక మళ్ళీ మళ్ళీ రోడ్లు వేసుకొని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ రెడీ చేసుకోవాలండి రోడ్స్ అన్నీ కూడా. ఎక్కడికైనా నేను పోవాలంటే 30 minutes అండి నార్మల్గా జర్నీ. మళ్ళీ నేను పోలవరం అట్టు పోతే చింతలపూడి పోతే లాంగ్ ఉంటుంది, కానీ ఇంక ఇక్కడ ఎక్కడ పోవాలన్నా కూడా నాకు యాక్చువల్గా 1/2 hour అండి టైం. నాకు ఈ రోడ్స్ వల్ల మినిమం 1.5 hours 2 hours ఓన్లీ జర్నీలో పడుతుంది. కరెక్ట్. స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు రాబోతున్నారు మీకు? ఆ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరండి? సిబిఎన్ సారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వస్తారో లేదో చూడాలి. మా ఇద్దరు స్టార్ క్యాంపెయినర్స్ అయితే వస్తారు. ఎప్పుడున్నాయి వాళ్ళవి? ఇంకా డేట్స్ ఫిక్స్ కాలేదండి. సార్ ఇప్పుడు అంతా అక్కడంతా తిరుగుతున్నారు, ఇక్కడ కూడా ప్రోగ్రామ్ వస్తుందండి. మోస్ట్లీ నామినేషన్ అయిపోయినాక ఉంటుందేమో. మీది ఎప్పుడండి నామినేషన్? నాది 22వ తారీఖు అండి.
18th నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 18th నుంచి స్టార్ట్ అవుతుంది, 22nd నేను. ఈ ఓటర్స్ది చాలా ఇష్యూస్ అవుతున్నాయి అంటే చాలా ఫేక్ ఓటర్స్ ఉన్నాయని, తర్వాత కొంతమంది ఇప్పుడు ఏపీలో ఓట్లుండి మళ్ళీ తెలంగాణలో ఉండి రేపు తెలంగాణ వాళ్ళంతా కూడా ఏపీకి వచ్చి ఓట్స్ వేయబోతున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? దాని మీద ఏమన్నా కాన్సన్ట్రేట్ చేశారా? అదన్నీ కూడా మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరు కూడా దాని గురించి జాగ్రత్త పడి ఉన్నారండి, రెక్టిఫై చేశారు. ఇప్పుడు ఇంకేం చేయడానికి లేదు, అంత క్లోజ్ అయిపోయింది దాన్ని. ఇంకా ఏది ఉందో అదే అండి. ఏం ఇప్పుడున్న ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న ఓటర్స్ అంటే వాళ్ళకి ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉండాలి కదండి. వాళ్ళు ఇక్కడ కూడా ఓట్ వేయడానికి ఇక్కడ అవైలబిలిటీ ఉండదు. ఒక పక్క ఓటింగ్ ఉందంటే ఇంకో పక్క ఓటింగ్ రాదు, యాక్టివేట్ అవ్వదు అది. సో అట్లా ఏమి ఉండదు. తెలంగాణలో ఉండేటోళ్ళు తెలంగాణలో వేస్తారు, ఎందుకంటే అక్కడ కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి. అదే రోజు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు ఉందంటే ఇక్కడికి వచ్చి ఓటు వేసుకుంటారు, వాళ్ళకి అక్కడ ఓటు హక్కు ఉందంటే అక్కడ వేస్తారు. బట్ అక్కడ ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారట. ఉంటే అది రెక్టిఫై చేయాల్సింది అంతా కూడా రెక్టిఫై చేసి ఉంటారండి. ఎమ్మెల్యే గారు అంతా రెక్టిఫై చేసి ఉంటారు దాన్ని. ప్రధానంగా దేని మీద దృష్టి సారించబోతున్నారు ఇప్పుడు మీరు? ఇంకా క్యాంపెయిన్ ఏ రకంగా స్టార్ట్ చేయబోతున్నారు? క్యాంపెయిన్ ఆల్రెడీ జరుగుతోంది అనుకో. క్యాంపెయినింగ్ జరుగుతుందని మేజర్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. బట్ నవ్వు మేము టెక్నాలజీతో కూడుకున్న క్యాంపెయినింగ్ చేస్తాం. అదే కొత్తగా రీసెంట్గా కొత్త స్టార్ట్ చేశారు, కొత్తగా డిఫరెంట్గా ఏ టెక్నాలజీ ఇన్వాల్వ్ చేసి అందరినీ రీచ్ అవ్వాలండి. మా 16 lakh ఓటర్స్ ఉన్నారు. 16 lakh ఓటర్స్లో ఇవాళ వరకు మేము టచ్ చేసిండే ఓన్లీ 42,000 ఓటర్సే. మాకు ఇంక్లూడింగ్ నంబర్స్తో సహా ఐడియా వస్తుంది. సో 42,000 మందిని టచ్ చేస్తామండి. ఇంకా చాలా లాంగ్ మంత్ ఉంది. సో ఎవ్రీ డే వీ షుడ్ బి ఏబుల్ టు టచ్ అట్లీస్ట్ 70,000-80,000 పీపుల్. సో అట్లీస్ట్ ఫ్రమ్ 18-19 విల్ బి టచింగ్ అట్లీస్ట్ 80,000-90,000 పీపుల్ ఎవ్రీ డే అండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ విల్ బి డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. It will be between the AI and we will be reaching them. Everybody will be reaching. Okay. So they will be knowing my face before they vote. They will be knowing my face. That's how it will be. మీకు బాగా ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? ఇష్టమైన పొలిటీషియన్ అండి అటల్ బిహారీ వాజ్పేయి గారు అండి. ఎందుకంటే ఇవాళ ఈ ఎకనామిక్ ఫార్మ్స్ అన్నీ కూడా రావడం వల్ల ఆయన వల్లే అండి. ఈ నేషనల్ హైవేస్ అయినా కానివ్వండి, ఈ ఎయిర్పోర్ట్స్ అయినా కానివ్వండి, ఇన్ని పెద్ద ఇండస్ట్రీస్ రావడానికైనా కానివ్వండి, ఒక రకంగా మన ఇండియా ఒక సెగ్మెంట్ నుంచి ఇంకొక సెగ్మెంట్లోకి వచ్చిందంటే ఆయనే కారణం అండి. సో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్. కలిసారా ఎప్పుడైనా? లేదండి, అవకాశం రాలేదు. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో సిబిఎన్ సార్ అండి. ఐఎమ్ బిగ్ ఫాలోవర్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అండి. మా ఫాదర్ కూడా చిన్నప్పటి నుంచి ఫాలోవర్ ఫర్ ఎన్టీఆర్, దెన్ చంద్రబాబు నాయుడు గారు. వీఆర్ ఆల్సో బిగ్ ఫాలోవర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మీ ఓటర్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా మాతృ? నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే, నేనేం మీకు అందరికీ హామీ ఇచ్చాను, ప్రతి ఒక్క హామీని ఈసారి అన్ని పనులు చేసి అందరు హ్యాపీగా ఉన్నాకే మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వస్తున్నాం. అంతవరకు ఈసారి నాకు అవకాశం ఇవ్వండి, నన్ను ఆస్వాదించమని అందరినీ కోరుకుంటున్నాను. కరెక్టే. మీకు పార్టీ ఇచ్చినటువంటి ఎజెండా కాకుండా మీరేమన్నా పర్సనల్గా ఈ నియోజకవర్గం కోసం అజెండా లాంటిది ఏమన్నా పెట్టుకున్నారంటే మేనిఫెస్టో లాగా ఏమన్నా పెట్టుకున్నారా? మా మేనిఫెస్టో ఒకటే అండి, సూపర్ 6 బీసీ డిక్లరేషన్. ఇదే మా మేజర్గా తీసుకొని పోవాల్సిన జనాల్లోకి. అది మేజర్గా జనాల్లోకి తీసుకొని వెళ్తే చాలా అండి. ఆల్మోస్ట్ తీసుకొని వెళ్ళిపోయాము, ఇంకా ఫుల్ ఫ్లెక్స్గా తీసుకొని వెళ్తున్నాం. అదే మా మేనిఫెస్టో. వేరే చేంజ్ వేరే ఇదేం లేదు. మా పార్లమెంట్ వరకు నేనేం చెప్పానంటే మా పార్లమెంట్ వరకు నేను ఏది మాట్లాడుతున్నామో అక్కడ వరకు అన్ని సమస్యలు చెప్తున్నాను. ఈవెన్ కమ్యూనిటీ వైజ్ కూడా వాళ్ళ సమస్యలు ఉన్నాయి. నారా బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే వేరే కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అడ్రస్ చేస్తానండి. ఆ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఆ రకంగానే సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. సాల్వ్ చేస్తాం కూడా ఫ్యూచర్లో ఇచ్చినాక. మనం రెగ్యులర్గా చెప్తుంటాం కదా, యూత్ రావాలి, యువత ముందుకు రావాలి, రాజకీయాల్లోకి పదవులు చేపట్టాలి, అధికారంలోకి రావాలి, అందరి సమస్యల మీద దృష్టి సారించాలి. ఎందుకంటే యూత్కి ఎప్పుడు కూడా పెద్దగా సంపాదన మీద ఆసక్తి ఉండదు. అంటే వేరే వాళ్ళకు ఉంటుందని నా ఉద్దేశం కాదు, కానీ బట్ యూత్కి అయితే ఎంతసేపు పదవి వచ్చిన తర్వాత ఎవరికి ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది. సో వచ్చేస్తున్నారు యూత్, మరి అందరూ సపోర్ట్ చేయండి. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.